సిస్టంలో షెడ్యూలర్ టైప్స్ చూద్దాం. షెడ్యూలింగే డిసైడ్ చేస్తుంది ఇన్ విచ్ ఆర్డర్ ద ప్రాసెస్ టు బి ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ టు బి. ఇప్పుడు P1 ప్రాసెసర్ ఉంటుంది, P2, P3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి రెడీక్యూలో. అలా ఏ ఆర్డర్లో ఒక్కొక్క ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేదే షెడ్యూలింగే డిసైడ్ చేస్తుంది. P2 అయిపోయాడు, P2 షెడ్యూల్ చేద్దాం. సో అది ఎట్లా చూస్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ పైన చూస్ చేస్తుంది. ఓకే, అది తర్వాత కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం ఒక మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టంలో మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ P2 అనే ప్రాసెస్ ఐఓ ఆపరేషన్కు ఇప్పుడు CPU P2 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు P2కి ఒక ఇంటరప్ట్ క్రియేట్ అయ్యి దానికి ఒక ఐఓ ఆపరేషన్స్ కోసం మెయిన్ అది ఏమైతుంది, CPU అనేది ఐడియల్గా ఉంటుంది. అదే P2 ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది వేరే పని పైన ఐఓ ఆపరేషన్స్ పోయినప్పుడు ఐఓ ఆపరేషన్స్కి CPUతో పని లేదు, అందుకే CPU ఐడియల్గా ఉంటుంది. సో CPU ఐడియల్నే బదులు ఈ షెడ్యూలింగ్ ఏం చేస్తుంది, ఇంకో ప్రాసెస్ని అలొకేట్ చేస్తుంది. అప్పుడు CPU ఐడియల్ ఉండకుండా పని చేస్తూనే ఉంటుంది, దానివల్ల CPU ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో అది లోపల ఉన్న ముచ్చట. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలర్ టైప్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ షెడ్యూలర్, షార్ట్ టర్మ్ షెడ్యూలర్, మీడియం టర్మ్. లాంగ్ టర్మ్ని జాబ్ షెడ్యూలర్ అనొచ్చు, షార్ట్ టర్మ్ని CPU షెడ్యూలర్ అంటారు. 1 బై 1 డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేది లాంగ్ టర్మ్ షెడ్యూలర్. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఈ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే సెకండ్ టర్మినల్ ఉంటుంది. మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నా. ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమే లోడ్ చేస్తుంది హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమరీ లోపలికి, రైట్. ఇది ఎవరు లోడ్ చేస్తారంటే లాంగ్ టర్మ్ షెడ్యూలరే లోడ్ చేస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ లోడ్స్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద సెకండ్ మెమరీ అన్న హార్డ్ డిస్క్ అన్న ఒకటి, కన్ఫ్యూజ్ కాకండి. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమరీకి ప్రాసెస్ని లోడ్ చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ షెడ్యూలర్ యొక్క పని. సో జాబ్ క్యూ ఉంటుంది సెకండ్ మెమరీ ఆర్ హార్డ్ డిస్క్ అనొచ్చు, ఏదైనా నువ్వు. సో అలా ఒక జాబ్ క్యూ ఉంటుంది. అలా జాబ్ క్యూ నుంచి లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేసి రెడీ క్యూలో పంపుతుంది. రెడీ క్యూ ఏంటంటే మెయిన్ మెమరీ, రెడీ క్యూ నుంచి ఎటు పోతే నెక్స్ట్ రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఇదన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామ్ హౌ మెనీ ప్రాసెస్ టు బి లోడెడ్. ఇది ఎన్ని ప్రాసెస్ లోడ్ చేయాలి సెకండ్ మెమరీకి, మెయిన్ మెమరీ. CPU కేవలం మెయిన్ మెమరీ ఉంటేనే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో ఎన్ని ప్రాసెసెస్ లోడ్ చేయాలి మెయిన్ మెమరీలో చెప్పేదే ఇట్స్ రెస్పాన్సిబుల్ బై ద లాంగ్ టర్మ్ మెమరీ షెడ్యూలర్తో. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ పని ఎన్ని ప్రాసెస్ లోడ్ చేయాలి CPUలో, అదే మెయిన్ మెమరీలో, సో దట్ CPUకి అయితే ఎగ్జిక్యూట్. సో అందుకే దీని డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ కంట్రోల్ చేస్తుంది ఎవరు, లాంగ్ టర్మ్ షెడ్యూలర్. అందుకే కంట్రోల్స్ ద డిగ్రీ ఆఫ్ మెమరీ. ఎందుకంటే ఇదే రెస్పాన్సిబుల్ ఎన్ని ప్రాసెస్ లోడ్ చేయాలన్న మెయిన్ మెమరీలో, సో దట్ మెయిన్ మెమరీలో ఉంటుంది CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి. తర్వాత ప్రాసెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి CPU బౌండెడ్, ఇంకోటి IO బౌండెడ్. IO బౌండెడ్లో ఏముంటుంది, IO ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, CPU ఇన్స్ట్రక్షన్స్ తక్కువ ఉంటాయి. CPU బౌండెడ్లో రివర్స్, దాని IO ఇన్స్ట్రక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి, CPU ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. CPU బౌండెడ్ ప్రాసెస్. ఇవి 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకే, లాంగ్ టర్మ్ షెడ్యూలర్ సెలెక్ట్స్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే కాంబినేషన్ ఆఫ్ CPU బౌండెడ్ అండ్ IO బౌండెడ్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ని తీసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ IO బౌండెడ్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు IO ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి, CPU ఇన్స్ట్రక్షన్స్ తక్కువ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ లోడ్ చేయగానే ఏమైపోతుంది, CPU చాలంత వరకు ఐడియల్గా ఉంటుంది. IO ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి CPU ఏమవుతుంది, ఐడియల్గా ఉంటుంది చాలంత వరకు. CPU ఇన్స్ట్రక్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఈ కాంబినేషన్ ఆఫ్ CPU బౌండెడ్ అండ్ IO బౌండెడ్ ప్రాసెసెస్ని తీసుకొని అక్కడ మెయిన్ మెమరీలో లోడ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఒకవేళ అర్థం కాబట్టి ఒకసారి బ్యాక్వర్డ్ చేయండి, ఒక 10-20 సెకండ్స్ బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ వినండి. చెప్పేటప్పటికైతే నాకు నీట్గా చెప్పినట్టు అర్థమవుతుంది అనిపిస్తుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్వర్డ్ చేసి ఇంకోసారి వినండి. ఓకే, ఒక డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇంకోసారి వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఏదైనా వాయిస్ డిస్టర్బెన్స్ కానీ ఏమైనా ఉంటే. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అయిపోయింది. సెకండ్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ని అందుకే జాబ్ షెడ్యూలర్ అన్నారు, ఎందుకంటే ఈ జాబ్స్ని సెకండ్ మెమరీ నుంచి లోడ్ చేసి మెయిన్ మెమరీ లోడ్ చేస్తుంది కదా, ఇదే అందుకే దీన్ని లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అన్నారు.
ఆ జాబ్ షెడ్యూలర్ అన్నారు. తర్వాత షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఇక్కడితో దీని లాంగ్ టర్మ్ షెడ్యూలర్ పని అయిపోతుంది. సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీలోకి లోడ్ చేయగానే ఇప్పుడు మెయిన్ మెమరీలో ఏముంటుంది, రెడీ క్యూ ఉంటుంది. రెడీ క్యూ నుంచి రన్నింగ్ స్టేట్. ఇంతకు ముందు వీడియోస్లో ఒకటి ఉంటుంది ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని ఒకసారి వీడియో చూడండి మీకు డౌట్ ఉంటే. అక్కడ ఇవన్నీ స్టేట్స్ అని అంటారు. ఈ అన్ని స్టేట్స్లో వెళ్ళి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రెడీ క్యూలోకి వెళ్తుంది. ఇప్పుడు రెడీ క్యూలోకి వెళ్ళిపోయినాక ఇక లాంగ్ టర్మ్ షెడ్యూలర్ పని అయిపోతుంది. ఇప్పుడు రెడీ క్యూ నుంచి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ పని అనేది స్టార్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఈ రెడీ క్యూలో ఉన్న ప్రాసెసెస్ని తీసుకెళ్ళి రన్నింగ్ స్టోర్ సిపియూకి అలొకేట్ చేస్తుంది. సిపియూకి అలొకేట్ చేసినాక ఏం చేస్తుంది, నాకు ప్రాసెస్ అలొకేట్ చేసినావు కదా, ఇక నేను చూసుకుంటాను, సిపియూ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. అలా అనమాట. సో ఇంగ్లీష్లో రాసిన పిక్స్ ఎ ప్రాసెస్ ఫ్రమ్ ద రెడీ క్యూ అండ్ అలొకేట్స్ టు సిపియూ అండ్ సిపియూ స్టార్ట్ ఎగ్జిక్యూషన్. అదన్నట్టు షార్ట్ టర్మ్ షెడ్యూలర్ పని అది. ఇట్స్ పిక్స్ ఫ్రమ్ ద అయితే రెడీ క్యూలో ఉన్న ప్రాసెసెస్ని తీసుకెళ్ళి సిపియూకి అలొకేట్ చేయాలి అంటే ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ పని ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ షెడ్యూలర్కి డిఫరెన్స్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉంటుంది. విచ్ షెడ్యూలర్ కనిపిస్తుంది కదా, విచ్ షెడ్యూలర్ వీఆర్ యూజింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి డిఫరెన్స్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉంటుంది. విచ్ షెడ్యూలర్ విచ్ ఆర్ యూజింగ్ ఒకేలా లాంగ్ టర్మ్ ఇప్పుడు ఒక ప్రాసెస్ అర్థమవుతుంది డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే. ఇప్పుడు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ని నువ్వు తక్కువ యూజ్ చేసినావు, ఎందుకంటే నీ సెకండ్ మెమరీలో తక్కువ ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు తక్కువ యూజ్ చేసినావు. ఎందుకంటే అది దాని పని సెకండ్ మెమరీ నుంచి మెయిన్ మెమరీ లోడ్ చేయాలి కాబట్టి లాంగ్ టర్మ్ షెడ్యూలర్ని తక్కువ యూజ్ చేసినావు. కానీ ఈ రెడీ క్యూలో చాలా ఎక్కువ ప్రాసెసెస్ ఉన్నాయి, సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్ని ఎక్కువ యూజ్ చేసినావు. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అదే డిఫరెన్స్, డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోనే డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎంత తక్కువగా ఎంత ఎక్కువగా డిఫరెంట్ ఈ రెండు షెడ్యూలర్ని యూజ్ చేస్తున్నావో అందులోనే డిఫరెన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్కైనా షార్ట్ టర్మ్కి షెడ్యూలర్ డిఫరెన్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీడియం టర్మ్ షెడ్యూలర్లో ఇదేం చేస్తారంటే మేజ్ టు ఇంప్లిమెంట్ స్వాపింగ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మీడియం టర్మ్ షెడ్యూలర్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అంటే STS అని రాసిన. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తాను చెప్పిన, రెడీ క్యూలో ఉన్న జాబ్స్ని తీసుకెళ్ళి సిపియూకి అలొకేట్ చేస్తారు. దీని పని ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దానికి కొన్ని ఐఓ ఆపరేషన్స్ కావాలి. ఐఓ ఆపరేషన్స్ కావాలి. ఇప్పుడు P1 అనే ఒక ప్రాసెస్ అవుతుంది. P1 అనే ప్రాసెస్ జాబ్ క్యూలో ఉంది, ఇట్లా ఉన్నాయి అనుకున్నాం. P1, P2, P3 అని ఉంది. P1 అనే ప్రాసెస్ని షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అనేది P1 అనే ప్రాసెస్ రెడీ క్యూని తీసుకెళ్ళి సిపియూకి అలొకేట్ చేసింది. ఇప్పుడు సిపియూ P1 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అప్పుడు P1 అనే ప్రాసెస్కి ఐఓ ఆపరేషన్స్ కావాలనుకున్నాం. అప్పుడు ఈ P1 అనే ప్రాసెస్ ఏం చేస్తుంది, ఐఓ ఆపరేషన్స్కి వెళ్తుంది. అప్పుడు సిపియూ అనేది ఐడియల్గా ఉంటుంది కాబట్టి ఈ సిపియూ ఐడియల్ ఉంటే మనకేం వస్తుంది, ఎఫిషియెంట్గా వాడుకోవాలి సిపియూని. సో ఏమవుతుందంటే ఈ P1 అనే ప్రాసెస్ స్వాప్ అవుట్ అవుతుంది. పార్షియల్ ఎగ్జిక్యూటెడ్ స్వాప్ అవుట్ ప్రాసెస్, ఈ పార్షియల్ని ఎగ్జిక్యూట్ అయినాయి. దీనికి ఏదో పని పడ్డది, దీనికి ఏదో రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ కావడానికి సిపియూతో పని లేదు. అప్పుడు సిపియూతోని ప్రాసెస్ 1 నుండి ఫాయిదా. సో ఈ ప్రాసెస్ 1 ఏమవుతుందంటే స్వాప్ అవుట్ అవుతుంది. సిపియూతో పని లేనప్పుడు ఆ పార్షియల్లీ ఎగ్జిక్యూట్ అయింది, కంప్లీట్ ఎగ్జిక్యూట్ కావాలి. దీనికి పని పడ్డప్పుడు ఇది ఏం చేస్తుంది, సిపియూతో ఏం పని అనేసి స్వాప్ అవుట్ చేస్తుంది. మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఆ P1 అనే ప్రాసెస్ని స్వాప్ అవుట్ చేసి దానికి కావాల్సిన పని ఏదో రిసోర్సెస్ ఆ పని ఏదో తీసేసుకొని మళ్ళీ ఆ P1 అనే ప్రాసెస్ని మళ్ళీ స్వాపింగ్ చేస్తుంది. అలా అన్నమాట. ఏదైనా అట్లా తర్వాత స్వాపింగ్ చేసినాక మళ్ళీ రెడీక్యూలోకి వెళ్తుంది. P1 అనే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడికి వచ్చి P1 ఇక్కడికి రెడీక్యూలోకి వెళ్తుంది. మళ్ళీ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ P1 అనే ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియూకి అలొకేట్ చేస్తుంది. అట్లా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ ఎండ్ అయిపోతుంది. దానికి ఐఓ ఆపరేషన్స్ కావాలంటే ఐఓ వెయిటింగ్ క్యూ ఉంటుంది, అల్లకి వెళ్తుంది. ఐఓ ఆపరేషన్స్ కంప్లీట్ అయినాక మళ్ళీ రెడీక్యూలోకి వెళ్ళి సేమ్ అనే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? పార్షియల్గా అంటే కంప్లీట్ ఎగ్జిక్యూట్ కానీ కొన్ని ఉంటాయి ప్రాసెస్. పార్షియల్ ఎగ్జిక్యూట్ అయిన ప్రాసెస్ని ఏం చేస్తాయంటే ఈ మీడియం టర్మ్ షెడ్యూలర్ స్వాప్ అవుట్ చేస్తుంది. స్వాప్ అవుట్ చేసి
తర్వాత దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏవో దాని పని ఏదో దాన్ని చూసుకొని అయిపోయాక దాన్ని మళ్ళీ స్వాపింగ్ చేస్తారు రెడీ క్యూలకి. అప్పుడు అది సిపియూకి అలొకేట్ అవుతుంది షార్ట్ టర్మ్ షెడ్యూలర్ వల్ల. ఇది మీడియం టర్మ్ షెడ్యూలర్ మెయిన్ యూజ్ ఏంటిది, స్వాపింగ్ కాన్సెప్ట్కి వాడతారు. ఓకే, ఏం చేస్తారు స్వాపింగ్ అంటే ఏంటిది, స్వాప్ అవుట్ అంటే ఏంటిది, స్వాప్ అవుట్ మెయిన్ మెమరీ ఉంటుంది, సెకండరీ మెమరీ ఉంటుంది. ఓకే, స్వాప్ అవుట్ అంటే మెయిన్ మెమరీ నుంచి ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీకి వచ్చింది. స్వాప్ ఇన్ అంటే సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి స్వాప్ ఇన్ ప్రాసెస్ అనేది లోపలికి పోయింది. అందుకే స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ అంటే స్వాపింగ్ కాన్సెప్ట్స్లో మీడియం టర్మ్ షెడ్యూలర్ రెస్పాన్సిబుల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.